అసలు వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో మెకానిక్ రాకీ ఏమంటున్నారు? కథేంటి? అసలు ఈ సంవత్సరం విశ్వక్సేన్ గారు కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి 3వ సినిమాని ఈ మెకానిక్ రాకీ. గామి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత ప్రేక్షకుల్ని మెప్పించడానికి మన ముందుకు వచ్చారు. మరి సినిమా కథ ఎలా ఉంది అంటూ మొదటి మాటలోకి వెళ్ళిపోతే, నగుమోము రాకేష్ అలియాస్ రాకీ సో బీటెక్ మధ్యలో ఆపేసి తండ్రేమో ఒక గరాజ్ నడుపుతూ ఉంటారు. అందులో మెకానిక్ గా సెటిల్ అయిపోవడం. సో గరాజ్ లో రిపేర్లు అవి చేయడంతో పాటు డ్రైవింగ్ కూడా నేర్పిస్తూ ఉంటాడు. రాకీ దగ్గర డ్రైవింగ్ కోసం అని చెప్పి మాయా ప్రియ వస్తారు. రాకీ చదువుకునేటప్పుడు తన మనసుకి బాగా నచ్చేసినటువంటి అమ్మాయి పేరే ప్రియ. సో తన స్నేహితుడి చెల్లెలు కూడాను. వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం స్టార్ట్ అనుకున్న లోపే డ్రామా సీన్స్ అనమాట. సో కాలేజ్ వదిలేయాల్సి రావటం, డ్రైవింగ్ స్కూల్ కారణంగా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కలిసినటువంటి ప్రియా, దాని గురించి రాకీకి కొత్త విషయాలు తెలియటం అండ్ ప్రియా కోసం రాకీ ఏం చేశాడు, వాళ్ళిద్దరి మధ్య జీవితం ఎలా సాగింది, మాయ ఎలా దాన్ని ప్రభావితం చేయడం జరిగింది, ఇవన్నీ కూడా తెరపై మనం చూడాల్సిందేనమాట. నెంబర్ 2, ఈ కథ చెప్పుకోవడానికి పెద్దగా ఏం అనిపించదు, ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనిపిస్తుంది. కానీ స్టార్టింగ్లో సీన్స్, రొమాంటిక్ కామెడీ ఇదంతా కూడా ఓకే అనిపించినా కూడా తర్వాత ఈ సినిమా జాన్రానే కంప్లీట్గా మారిపోతుంది అనమాట. సో కథలో ఇంకేదో ఉంది అనేటువంటి ఒక ఇంట్రెస్ట్, మంచి కమర్షియల్ హంగులు. సినిమా నిజానికి ఒక నేర నేపథ్యంతో కూడుకున్నటువంటి కథ అని చెప్పాలి. ఫక్త్ థ్రిల్లర్ సినిమాకి అవసరమైనటువంటి మంచి సరుకున్న కథ అనమాట. ఇప్పటి ప్రేక్షకులకైతే కనుక బాగా కనెక్ట్ అయ్యేటువంటి అంశాలు ఎంతో చాలా ఉన్నాయని చెప్పాలి. అండ్ నెంబర్ 3 ఏంటంటే విశ్వక్సేన్. ఇది వరకట్లానే తనకు అలవాటైన క్యారెక్టర్, హుషారైన యాక్టింగ్, క్యారెక్టర్లో ఒదిగిపోతారు. అటు హీరోయిన్స్ మీనాక్షి అండ్ శ్రద్ధ ఇద్దరు కూడా మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అనమాట. ఇద్దరు అందంగా కనిపించారు. వాళ్ళ క్యారెక్టర్స్లో నటనకు మంచి ఇంపార్టెన్స్ ఉంది. ముఖ్యంగా శ్రద్ధ శ్రీనాథ్ క్యారెక్టర్ అయితే కనుక ప్రేక్షకులకు మంచి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అనమాట. సునీల్, నరేష్, హర్షవర్ధన్, హర్ష చెముడు అందరు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో కనిపిస్తారు. జేక్స్ విజయ్ మన మెకానిక్ రాకీ మ్యూజిక్ డైరెక్టర్. మరి ఆయన ఇచ్చినటువంటి మ్యూజిక్ అయితే కనుక ఈ సినిమాకి ప్రధాన బలం అని చెప్పాలి. కెమెరా విభాగంలో కూడా ఎట్లాంటి లోటు ఉండదు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎడిటింగ్ విషయం కొంచెం ఏమైనా ఇంకా ఎక్స్ట్రా శ్రద్ధ పెట్టుంటే బాగున్నా అనిపిస్తుంది. డైరెక్టర్ రవితేజ ముళ్ళపూడి మంచి కథ నేపథ్యం ఉన్నటువంటి కథను ఎంచుకున్నారు. ఆయన కథ రచన కూడా మనకి నచ్చుతుంది అనమాట. మాటలు కూడా అక్కడక్కడ నవ్వించాయి. ఎమోషన్స్ కోనమే ఇంకొంచెం యాడ్ అయ్యి ఉంటే బాగున్నా అనిపిస్తుంది. బట్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే కనుక మంచి ఉన్నతంగా ఉన్నాయని చెప్పాలన్నమాట. సెకండ్ హాఫ్లో సినిమా గురించి మనం మాట్లాడుకోగలిగితే కనుక సెకండ్ హాఫ్ సినిమాకి ప్రధాన బలం అని చెప్పాలి. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు సినిమాని బాగా రక్తి కట్టించాయని చెప్పాలి. ప్రతి క్యారెక్టర్ కూడా ఒక కొత్త మలుపుకు నాంది పలకడంతో అప్పటిదాకా సాగినటువంటి కథకి మంచి బలం చేకూరుతుంది. ఫస్ట్ హాఫ్లో ప్రేక్షకుడి నిట్టూర్పులకి సెకండ్ హాఫ్ మంచి జోష్ నింపడం అండ్ మధ్యతరగతి ఆశ అవసరాలని ఆసరాగా చేసుకుని కొంతమంది చేసేటువంటి మోసాల నేపథ్యాన్ని ఇందులో బాగా లైట్గా చక్కగా స్పృశించారు. కథనంతో కట్టిపడేయాలనేటువంటి ప్రయత్నం ఎక్కువగానే కనిపిస్తుంది. అలాగే ఎమోషన్స్ కోణాన్ని డైరెక్టర్ గారు మరింత బలంగా చూపించుంటే బాగుంది అనిపిస్తుంది. కొన్ని టర్న్స్ అండ్ ట్విస్ట్లు అయితే కనుక బాగానే థ్రిల్ని పంచుతాయని చెప్పాలన్నమాట. సో చాలా వరకు సీరియస్ అంశాలు ఉన్నటువంటి సినిమాకి మంచి కమర్షియల్ హంగులు అవి జోడించడం కొంచెం మైనసా అనే డౌట్ వస్తుందన్నమాట. వాటి కారణంగా కథలో కొంచెం డెప్త్ అనేది తగ్గిపోయింది అనిపిస్తుంది. అండ్ కామెడీ సన్నివేశాలు, పాటల వలన ఫస్ట్ హాఫ్లో కథ కొంచెం ముందుకి ఎక్కువగా కదలలేకపోయిందా అనే డౌట్ వస్తుంది. అండ్ క్యారెక్టర్స్ నడుచుకునేటువంటి విధానం మొదలుకొని కథలో చోటు చేసుకునేటువంటి పరిణామాల వరకు కూడా ఏవి న్యాచురల్గా ఉండవు అనిపిస్తుంది. దాంతో ప్రేక్షకుడు కథలోకి లీనమవటం కష్టం. అండ్ కామెడీ కూడా పెద్దగా ఇంపాక్ట్ అయితే కనుక చూపించదు. విశ్వక్సేన్ ఒక ఓల్డ్ గెటప్లో కనిపించేసినటువంటి హంగామా అయితే కనుక కుసింత అలరించిందనే చెప్పాలి. అండ్ ఫైనలీ మనం విశ్వక్సేన్ నటించినటువంటి మెకానిక్ రాకీ గురించి మాట్లాడితే కథలో ట్విస్ట్లు, విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్, సెకండ్ హాఫ్ అండ్ సంగీతం. మెకానిక్ రాకీ సినిమాకి ప్రధాన బలాలుగా మాట్లాడుకుంటే కొంచెం స్లో నరేషన్ అండ్ కామెడీ మైనస్ పాయింట్స్ అనుకోవాలి. బట్ ఏ మాటకు ఆ మాట చేయాల్సిన రిపేర్లు ఉన్నప్పటికీ ఈ మెకానిక్ రాకీ తన ట్విస్ట్లతో నచ్చేస్తాడు.